అండి ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ అన్ని మాడ్యూల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే ఐపీ కావచ్చు, ఓపీ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, జనరల్ స్టోర్స్ కావచ్చు, అన్నీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక రిపోర్ట్స్ గురించి చెప్తాను. మేనేజ్మెంట్కి కావాల్సిన రిపోర్ట్స్ ఏంటి, అసలు రిపోర్ట్స్ ఏమేమి తీసుకోవాలి, ఫైనాన్స్ సైడ్ కావచ్చు, మేనేజ్మెంట్ సైడ్ కావచ్చు, ఏమేమి రిపోర్ట్స్ చూసుకోవాలి అనేది నేను ఆ రిపోర్ట్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు అడ్మిన్ లాగిన్ ఐడితో లాగిన్ అయ్యాను. ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో, ఫైనాన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అడ్మిన్ ఐడితోనే లాగిన్ అవుతారు. వాళ్ళకి ఇచ్చిన ఏదైతే అడ్మిన్ రోల్స్ ఉన్న ఐడిని వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు మాస్టర్స్ కావచ్చు, అవుట్ పేషెంట్, ల్యాబు, ఈ రేడియాలజీ, ఇవన్నీ మీకు ఐడియా ఉంది ఆల్రెడీ. ఇన్వెంటరీ, సో ఇన్వెంటరీలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇన్వెంటరీలో ఏం రిపోర్ట్స్ ఉన్నాయో మీకు చెప్తాను. కొన్ని రిపోర్ట్స్ ఇన్వెంటరీలో జిఆర్ఎన్ రిపోర్ట్ ఉంటుంది. జిఆర్ఎన్ రిపోర్ట్ ఏంటి అంటే ఫ్రమ్ డేట్ నుంచి ఆ డేట్లో ఉంటేనే వస్తుంది. డేట్ నుంచి 2 days స్టోర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 date కొట్టేస్తే ఆ జిఆర్ఎం నెంబర్ అగెనెస్ట్గా ఏమేమి ఐటమ్స్ జిఆర్ఎన్ చేశారు, ఎక్కడి నుంచి చేశారు, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని డీటెయిల్ మొత్తం వస్తాయి అన్నమాట. ఇది జిఆర్ఎన్ రిపోర్ట్. అంటే ఒక్కొక్క జిఆర్ఎన్ అగెనెస్ట్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. రిపోర్ట్ లోడ్ అవుతుంది, ఒక నిమిషం. టెన్ డేస్ పెట్టాను కాబట్టి కొద్దిగా లోడ్ అవుతుంది. ఎందుకంటే ఒక్క జిఆర్ఎన్లో చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇలాగా మీకు 281 జిఆర్ఎన్లో 2 ఐటమ్సే ఉన్నాయి. అంటే ఆ డేట్ నుంచి ఇట్లా మీకు జిఆర్ఎన్ అగెనెస్ట్గా ఐటమ్స్, జిఆర్ఎన్ డేటు, వెండర్ కోడ్, ఇన్వాయిస్ నెంబరు, డీసీ నెంబరు, హెచ్ఎస్ఎన్ కోడ్, ఐటమ్స్, బ్యాచ్ నెంబరు, టోటల్గా మీకు ఇక్కడ ఫ్రీ క్వాంటిటీ ఉంది, ఫ్రీ క్వాంటిటీ, రిజర్వ్డ్ క్వాంటిటీ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఏంటి, యూనిట్ ప్రైస్ ఎంత, టోటల్ ప్రైస్ ఎంత, జిఎస్టీ ఎంత, సిజిఎస్టీ, ఏజిఎస్టీ, నెట్ అమౌంట్ ఎంత అనేది మీకు కూడా తెలిసిపోతుంది. సో అట్లాగే కరెంట్ స్టాక్ రిపోర్ట్ ఇక్కడే ఉంటుంది. కరెంట్ స్టాక్ అంటే ప్రజెంట్ ఏదైతే ఫార్మసీలో ఎంత స్టాక్ ఉందనేది తెలుసుకోవడానికి తెలుస్తుంది. ఇక్కడ స్టోర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ స్టాక్ రిపోర్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. కరెంట్గా స్టాక్ ఏమి ఉన్నాయి ఫార్మసీ స్టోర్లో అనేది మీకు టోటల్గా తెలుస్తుంది. అట్లాగే ఈ ఇల్లు ఫిల్టర్స్ ఉంటాయి. 3 months బిఫోర్ 3 months ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉన్నాయని చూసుకోవచ్చు. ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా మీరు చూసుకోవచ్చు. ఇన్వెంటరీలో ఈ ఫార్మసీ రిలేటెడ్ రిపోర్ట్స్, జిఆర్ఎన్ రిపోర్ట్స్, స్టాక్ రిపోర్టు, ప్రీవియస్ పర్చేజ్ రిపోర్టు. ప్రీవియస్ పర్చేజ్ అంటే పాత డేట్లో ఫ్రమ్ డేట్ టు 2 date పెట్టుకొని ప్రీవియస్ పర్చేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. ఏ వెండర్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రీవియస్ పర్చేజెస్. సో అట్లాగే జిఆర్ఎన్ సమ్మరీ. ఇందులో జిఆర్ఎన్ రిపోర్ట్లోనేమో మీకు ఐటమ్ వైజ్ వస్తుంది. సమ్మరీ రిపోర్ట్లోనేమో టోటల్ సమ్మరైజ్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే టోటల్ ఆ జిఆర్ఎన్ అగెనెస్ట్గా ఎంత అమౌంట్, ఏ వెండర్ ఏంటి అనేది వస్తుంది ఆ రిపోర్ట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డిపార్ట్మెంట్ ఇష్యూ రిపోర్ట్. అది ఏ డిపార్ట్మెంట్కి ఏ ఐటమ్స్ ఇష్యూ చేశాము అనే రిపోర్ట్ ఇది మీకు తెలుస్తుంది. ఇష్యూస్ ఏ డిపార్ట్మెంట్ వచ్చి క్యాజువాలిటీ, ఐటమ్ కోడ్, ఐటమ్ నేము, బ్యాచ్ నెంబరు, ఇష్యూ క్వాంటిటీ, నెట్ అమౌంట్, ఎవరు ఇష్యూ చేస్తారు, ఈవెన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు. సో ఇది వచ్చేసి జిఆర్ఎన్ రిపోర్టు.
ఇది జిఆర్ఎస్ సమ్మరైజ్ రిపోర్ట్, ఇది కరెంట్ స్టాక్ రిపోర్ట్, ఇది ప్రీవియస్ పర్చేజ్, ఇది డిపార్ట్మెంట్ ఇష్యూ. ఇన్వెంటరీలో ఈ రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇంకా రిపోర్ట్స్ అంటే ఓన్లీ పర్టికులర్గా రిపోర్ట్సే ఉంటాయి. ఇది ఎంఐఎస్ రిపోర్ట్స్ అనమాట. అడ్మిన్లో ఒక రిపోర్ట్ పెట్టాము, ఇది ఓన్లీ ఎంఐఎస్ రిపోర్ట్. ఏంటి అంటే ఓపీ కన్సల్టేషన్ రిపోర్ట్. ఈ ఓపీ కన్సల్టేషన్ రిపోర్ట్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా మొత్తం కన్సల్టేషన్స్ ఎన్ని అని తీసుకోవచ్చు, లేదంటే కొన్ని ఫిల్టర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆ డాక్టర్ అగ్నెస్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతాయంటే ఆ డాక్టర్ అగ్నెస్ట్గా మీరు తీసుకుంటే, ఆ డిపార్ట్మెంట్ అగ్నెస్ట్గా తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్లో ఆ డాక్టర్ సపరేట్గా తీసుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్ ఒక్కటే అంటే ఆ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. టోటల్ అమౌంట్, కన్సల్టేషన్ అమౌంట్, డ్యూ అమౌంట్, పెయిడ్ అమౌంట్ అనేది వస్తుంది మీకు ఇక్కడ. ఇది ఓపీ కన్సల్టేషన్ రిపోర్ట్. అట్లాగే ఐపీ రిపోర్ట్లో ఏంటంటే కరెంట్ అడ్మిషన్స్ చూడవచ్చు మీరు. ఇక్కడే క్యాలిక్యులేట్ అని కొట్టేస్తే బెడ్ రెంట్స్ ఏమైనా ఉంటే క్యాలిక్యులేట్ అయిపోతే అడ్మిషన్ అయినా కూడా ఏమైనా క్యాలిక్యులేట్ అయ్యి వస్తాయి అన్నమాట మీకు. సో కరెంట్ అడ్మిషన్ రిపోర్ట్ ఇది. సో కరెంట్గా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, క్లినికల్స్లో ఎక్కడ, డిలక్స్లో ఎక్కడ, ఐసీ వన్లో ఎంతమంది, సింగిల్ రూమ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ టోటల్ బిల్ ఎంత, బెడ్ ఛార్జెస్ ఎంత అయింది, ఇన్వెస్టిగేషన్ ఎంత అయింది, ఫార్మసీ ఎంత అయింది, పేడ్ అమౌంట్ ఎంత, బ్యాలెన్స్ అమౌంట్. ఇది డైలీ మార్నింగ్ మీరు ఎంఓడికి ఎవరైతే ఫాలోఅప్ చేస్తారో వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకొని నీట్గా వాళ్ళని ఇంకా బ్యాలెన్స్ కట్టేది ఏముంది, ఎంత కట్టారనేది చూసుకొని ఫాలోఅప్ చేసి కట్టించుకోవచ్చు. కరెంట్ అడ్మిషన్ రిపోర్ట్ ఇది. ఐపీ రిపోర్ట్స్లో కరెంట్ అడ్మిషన్ రిపోర్ట్. అట్లాగే ఐపీ రిపోర్ట్స్లో డిశ్చార్జ్ రిపోర్ట్ ఉంది. ఐపీ డిశ్చార్జ్ రిపోర్ట్లో ఇక్కడ డిశ్చార్జెస్ పెట్టుకొని ఫ్రమ్ డేట్ టు డేట్ పెట్టేసుకుంటే మీకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఈ డేట్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ అనమాట ఇవి, ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు. సో పేషెంట్ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, పేషెంట్ రిజిస్ట్రేషన్, ఐపీ నెంబర్, నేము, అడ్మిషన్ డేట్, డిశ్చార్జ్ డేటు, డిపార్ట్మెంటు, డాక్టర్ నేము, పేరు, రిలీవ్డా లేదా టోటల్ అమౌంట్, పెయిడ్ అమౌంట్, హాస్పిటల్ అమౌంట్ ఎంత, ఇన్వెస్టిగేషన్ ఎంత, ఫార్మసీ ఎంత, కన్సెషన్ ఎంత, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత, క్రెడిట్ అమౌంట్ ఎంత. ఈ క్రెడిట్ అమౌంట్ ఎంత ఏంటనేది ఇన్సూరెన్స్ అమౌంట్ అనమాట. సో మీరు ఇందులో డిశ్చార్జ్ రిపోర్ట్లో డాక్టర్ వైజ్ తీసుకోవచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ తీసుకోవచ్చు, పేయర్ వైజ్ తీసుకోవచ్చు. నాకు స్టార్ హెల్తే కావాలి, ఓన్లీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే స్టార్ హెల్తే తీసుకోవచ్చు. ఓన్లీ స్టార్ హెల్తే కావాలి, మిగతా ఏమొద్దు అంటే ఆ ఒక్క రిపోర్ట్ కూడా తీసుకోవడానికి వీలవుతుంది. ఆ రిపోర్ట్ ఉంటే డిశ్చార్జ్ అయితే, లేదు కాబట్టి లేదు, ఇందులో టెస్టింగ్ కాబట్టి ఉంటే మాత్రం మీరు ఇక్కడే తీసేసుకోవచ్చు. సో డిశ్చార్జ్ రిపోర్ట్ ఇది. డిశ్చార్జ్ రిపోర్ట్లో మీరు అన్నీ తెలుస్తాయి. టోటల్ బిల్ ఎంత అయింది, పేడ్ ఎంత చేశారు, డ్యూ ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు అన్నీ తెలిసిపోతాయి. అట్లాగే ఇందులో ఫార్మసీ రిపోర్ట్స్ కొన్ని ఉంటాయి. ఇంకా ఐపీ రిపోర్ట్స్ మీకు అడ్మిషన్ చెప్పాను, డిశ్చార్జ్ చెప్పాను, ఓపీ రిపోర్ట్ చెప్పాను. ఇప్పుడు ఫార్మసీ రిపోర్ట్స్. ఈ ఫార్మసీ రిపోర్ట్స్లో సేల్ రిపోర్ట్. ఈ సేల్ రిపోర్ట్లో మీకు ఏముంటుంది అంటే ఫ్రమ్ డేట్ టు డేట్ నుంచి ఫస్ట్ నుంచి వరకు సేల్ ఎంత అనేది స్టోర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్ సేల్ ఎంత అనేది, ఫస్ట్ నుంచి ఇప్పుడు జరిగిన సేల్ ఎంత ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అట్లాగే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని ఆ రిజిస్ట్రేషన్కి ఇప్పటివరకు జరిగిన సేల్ ఎంత అనేది ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుంటాను. ఈ పేషెంట్కి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు డేట్, ఫ్రమ్ డేట్ టు డేట్ మీరు ఏ డేట్ పెడితే ఆ డేట్ నుంచి ఎంత అనేది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి అయిన సేల్ కూడా చూడవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్కి వద్దు, నాకు ఈ ఐపీ నెంబర్కి కావాలి సేల్స్ మొత్తం, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి అవసరం లేదంటే ఆ ఐపీకి కూడా మీరు ఇక్కడ రిపోర్ట్ చేయవచ్చు. ప్రతి రిపోర్ట్ మన దాంట్లో రిపోర్ట్ చెక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్కి. తర్వాత మీకు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు. అందుకనే ఎక్స్పోర్ట్ ఇచ్చాం. ప్రతి రిపోర్ట్ అనేది ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ ఇచ్చేసాం. సో ఇందులో 3 ఫిల్టర్స్ ఉన్నాయండి. ఐటమ్ వైజ్ తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ వైజ్ తీసుకోవచ్చు, ఐపీ నెంబర్ వైజ్ తీసుకోవచ్చు, పేషెంట్ ఫామ్ ఓపీఆ ఐపీ అనే ఓన్లీ అట్లా కూడా తీసుకోవచ్చు. సో 4 ఫిల్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సేల్ రిపోర్ట్, ఫార్మసీ సేల్ రిపోర్ట్, రిపోర్ట్స్లో ఫార్మసీ సేల్ రిపోర్ట్. అట్లాగే రిటర్న్స్ రిపోర్ట్, ఫార్మసీ రిటర్న్స్ రిపోర్ట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఏం రిటర్న్స్ అయినాయి, ఏ పేషెంట్ అనేది కూడా ఐపీ నెంబర్ అగ్నెస్ట్గా తీసుకోవచ్చు,
రిజిస్ట్రేషన్ నెంబర్ అగనెస్ట్ తీసుకోవచ్చు, ఐటీ నెంబర్ అగనెస్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. టోటల్గా రిటర్న్స్ తీసుకోవచ్చు, పర్టికులర్ ఐపీ నెంబర్కి తీసుకోవచ్చు, పర్టికులర్ యూహెచ్ఐడి కూడా రిటర్న్స్ తీసుకోవచ్చు. రిటర్న్స్ రిపోర్ట్ అన్నమాట, రిటర్న్స్ రిపోర్ట్ చూసుకోవచ్చు. అట్లాగే సేల్ రిపోర్ట్ కంపెనీ వైజ్, అంటే ఇప్పుడు కంపెనీ వైజ్ ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అవన్నీ ఉంటాయి, దాని అగెనెస్ట్ కూడా మీరు ఇక్కడ సేల్ రిపోర్ట్ తీసుకోవచ్చు. స్టోర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకుంటే మీకు ఓకే, ఇది రిపోర్ట్ అది ఉందండి, నేను ప్రొసీజర్ పెట్టలేదు, పెట్టేస్తాను. ఇది మీకు లైవ్లో ఉంది, ఇక్కడ టెస్టింగ్లో లేదు, కానీ మీకు హాస్పిటల్లో ఇప్పుడు లైవ్లో అయితే ఈ రిపోర్ట్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అట్లాగే ఫార్మసీ ఓపెనింగ్ క్లోజింగ్ స్టాక్ రిపోర్ట్ ఒకటి ఉంది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఓపెనింగ్ క్లోజింగ్ స్టాక్ ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా ఆ డేట్ నుంచి ఇది వరకు ఓపెనింగ్ స్టాక్ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఐటమ్ వైజ్ కూడా చూసుకోవచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ కావాలంటే మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ రిపోర్ట్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆ డేట్లో ఆ టైంలో క్లోజింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ కావాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది రిపోర్టు. సో ఈ రిపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ రిపోర్ట్ ఇంకా టైం తీసుకుంటున్నాను వస్తుంది. అట్లాగే ఫార్మసీ రిపోర్ట్స్లో మీకు సేల్ రిపోర్ట్ చెప్పాను, సేల్స్ రిటర్న్ చెప్పాను, తర్వాత సేల్ రిపోర్ట్ కంపెనీ వైజ్ కూడా చెప్పాను. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏదైతే ఫార్మసీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రిపోర్ట్ కూడా చెప్పాను. నెక్స్ట్ స్క్రోల్ రిపోర్ట్స్ అండి, మాస్టర్ స్క్రోల్. సో ఈ రిపోర్ట్ వచ్చేసరికి మీకు మాస్టర్ స్క్రోల్ మాస్టర్ స్కోల్ ఏంటి అంటే ఈరోజు ఏవేవైతే బిల్లింగ్ చేశారో అది మొత్తం వస్తుంది మీకు. ఎగ్జాంపుల్ ఫస్ట్ డే తీసుకుంటున్నాము. ఫస్ట్ డే ఇదే మెయిన్ మీకు రిపోర్ట్, డైలీ ట్రాన్సాక్షన్ చేసుకునేది. సో రిపోర్ట్స్లో స్క్రోల్ రిపోర్ట్స్ అన్నమాట. ఈ స్క్రోల్ రిపోర్ట్స్ అనేది ఏంటి అంటే డైలీ యూజర్స్ ట్రాన్సాక్షన్ చేసే రిపోర్ట్స్ అన్నమాట. మిగతా రిపోర్ట్స్ ఏమో బేస్డ్ ఆన్ డే టు టైమ్ అవి పెట్టి తీసుకొచ్చిన దాన్ని బేస్ అయి వస్తాయి. ఈ రిపోర్ట్స్ మాత్రం ఏవైతే స్క్రోల్ రిపోర్ట్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా డైలీ చేసే ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనమాట. సో ఫైనాన్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ డైలీ ట్రాన్సాక్షన్, డైలీ మాస్టర్ స్కూల్ రిపోర్ట్ తీసుకోవాలి, అట్లాగే యూజర్ వైజ్ స్క్రోల్ తీసుకోవాలి. అన్ని యూజర్స్ కలిపితే మాస్టర్ స్కూల్ రిపోర్ట్ అవుతుంది అనమాట. సో ఈ మాస్టర్ స్కూల్ ఏంటంటే క్రెడిట్ అమౌంట్ అంటే ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంటుంది, క్యాష్ ఎంత, కన్సెషన్ ఎంత, డ్యూ ఎంత, యూపీఐ ఎంత, పేడ్ అమౌంట్ ఎంత అనేది ఈ యొక్క రిపోర్ట్స్లో తెలుస్తుంది. బిల్ అగనెస్ట్గా తెలుస్తుంది, ఈచ్ బిల్ అగనెస్ట్గా మొత్తం కూడా ఇక్కడ తెలుస్తుంది. సో డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ప్రింట్ అంటే ప్రింట్ ఇచ్చుకోవచ్చు మాస్టర్ స్కూల్. సో డైలీ కూడా ఫైనాన్స్ వాళ్ళు ఈ మాస్టర్ స్కూల్, యూజర్ స్కూల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లోనే మీకు డీటెయిల్స్ అనేవి మొత్తం తెలుస్తుంది. అట్లే ఇది వచ్చేసి మాస్టర్ స్క్రోల్ చూసి అందరు స్క్రోల్ ఇందులో వస్తుంది. ఆ స్క్రోల్ మొత్తం కూడా మాస్టర్ స్క్రోల్ వస్తుంది, అందులో చూసుకోవచ్చు. ఈ యూజర్ స్క్రోల్ అంటే ఏ యూజర్ అయితే బిల్లింగ్ చేస్తాడో ఆ యూజర్ది ఆ స్క్రోల్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు డేట్ పెట్టినా ఈ యూజర్ స్క్రోల్ క్లిక్ చేస్తే ఆ యూజర్ ఏదైతే స్క్రోల్ బిల్లింగ్ చేశాడో అది యూజర్ స్క్రోల్. సో ఇది పర్టికులర్ యూజర్ యొక్క స్క్రోల్ అనమాట. మాస్టర్ స్క్రోల్ అంటే ఏంటి అంటే మొత్తం అందరు యూజర్ స్క్రోల్స్ అనేవి అందులో వస్తాయి. ఇది మాత్రం యూజర్ స్క్రోల్ అంటే పర్టికులర్ ఆ యూజర్దే ఆ స్క్రోల్ అనమాట. సో అట్లాగే అదర్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, అదర్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఏంటి అంటే మీరు పేమెంట్స్, ఓచర్ పేమెంట్స్ ఎప్పుడైతే చేస్తారో ఆ పేమెంట్స్ రిపోర్ట్ అన్నీ కూడా ఇందులో కనపడతాయి. ఎగ్జాంపుల్ మీరు
ఇక్కడ చెప్పాను అదర్ ట్రాన్సాక్షన్ అని. ఈ అదర్ ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ వెళ్ళి నేను ఏం చేస్తానంటే అడ్వాన్స్ దేనికోసం మెయింటెనెన్స్ వర్క్ ఉంది, రిసీవర్ నేమ్ XYZ ఎవరో ఉండొచ్చు, ఆయన మొబైల్ నెంబర్ సంథింగ్ ఏదో అనుకుందాం, రీమార్క్ టెస్టింగ్ రాస్తున్నాను, మీకు ఏం అవసరం ఉంటే అది రాస్తారు. ఇక్కడ రాస్తారు 500 రూపీస్ ఇస్తున్నారు క్యాష్ ఇస్తున్నారు. సేవ్ కొట్టేసి ఇచ్చేస్తే ఈ స్క్రోల్ అనేది మీకు ఈ అదర్ ట్రాన్సాక్షన్లో మీకు ఈ రోజులో కనబడుతుంది. అది కొడితే మీకు ఇక్కడ అనేది ఆ స్క్రోల్ అనేది 500 రూపీస్ నేను ఇప్పుడు ఇచ్చినాను కదా, అది ఆ స్క్రోల్ అనమాట. అది మీరు ఏదైతే ఓచర్ పేమెంట్స్ ఉంటే అది ఏదైతే మాన్యువల్ ఓచర్స్ అనేవి లేకుండా ఇట్లా చేసుకోవచ్చు మీరు. సో అది ఆధార్ సంగతి. కన్సెషన్ అండ్ డ్యూ రిపోర్టు, టోటల్గా ఏమేమి కన్సెషన్స్ ఉన్నాయి, ఏమేమి డ్యూస్ ఉన్నాయి మొత్తము అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఫస్ట్ డ్యూస్ చూస్తున్నాను నేను. ఇప్పుడు కన్సెషన్స్ ఉంటే కన్సెషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ డ్యూస్ కలెక్ట్ అయిపోయినాయి. ఈ డ్యూస్ అన్నీ కూడా కలెక్ట్ అయిపోతే డ్యూ కలెక్షన్ బిల్ నెంబర్ వస్తుంది. ఏవైతే డ్యూ కలెక్షన్ లేవనుకుంటే అవన్నీ డ్యూలో ఉన్నట్టు. ఇవన్నీ డ్యూలో ఉన్నాయి. ఈ డ్యూ అమౌంట్ ఇవన్నీ డ్యూలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ డ్యూ కలెక్షన్ అయినాయి అనమాట. ఇవన్నీ డ్యూలో ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా డ్యూలో ఉన్న అమౌంట్. అట్లాగే కన్సెషన్స్ కావాలంటే ఇక్కడ కన్సెషన్స్ వస్తాయి. కన్సెషన్స్ ఏమేమి ఇచ్చాము, కానీ ఇప్పటివరకు ఎన్ని కన్సెషన్స్ ఇచ్చాము, ఎవరెవరికి ఇచ్చాము అన్ని డీటెయిల్స్ అనేవి కూడా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. కన్సెషన్ రిపోర్ట్, కన్సెషన్ అండ్ డ్యూ. సో అట్లాగే యూజర్ వైజ్ సమ్మరీ ఫ్రమ్ డేట్ టు డేట్ తీసుకుంటే ఆ యూజర్ వైజ్ సమ్మరీ రిపోర్ట్ ఎంత అనేది తెలుస్తుంది. ఇక్కడ ఏ యూజర్ ఎంత కలెక్ట్ చేశాడు అనేది ఫ్రమ్ డే టు డే తీసుకుంటే తెలుస్తుంది. టోటల్ అమౌంట్, పెయిడ్ అమౌంట్, క్యాష్ అమౌంట్, కన్సెషన్ అమౌంట్, డ్యూ అమౌంట్, యూపీఐ అమౌంట్. సో టోటల్ బిల్ అయిన అమౌంట్ వచ్చేసి ఇది బిల్లబుల్ అమౌంట్, ఇది పెయిడ్ అమౌంట్. అంటే ఈ పెయిడ్ అమౌంట్ అనేది ఏంటిది, మనకు వచ్చిన అమౌంట్. ఇది యాక్చువల్గా బిల్ అయిన అమౌంట్, ఇది వచ్చిన మనకు యాక్చువల్గా పెయిడ్ అయిన అమౌంట్. ఈ పెయిడ్ అయిన అమౌంట్లో క్యాష్ వచ్చేసి ఇంత వచ్చింది, ఇంత డ్యూ ఉంది, ఇంత యూపీఐ ఉంది అనమాట. సో ఇది వచ్చేసి ఇంత కన్సెషన్ ఉంది. ఇది యూజర్ వైజ్లో దాంట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్లోనే టైప్ వైజ్ సమ్మరీ రిపోర్ట్. ఈ టైప్ వైజ్ సమ్మరీ రిపోర్ట్ అంటే ఏంటి అంటే మీకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తీస్తే ఐపీ ఎంత, ఓపీ ఎంత, ల్యాబ్ ఎంత అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు పెట్టేస్తే ఐపీ ఎంత, ఐపీ ల్యాబ్ ఎంత, ల్యాబొరేటరీ ఎంత, ఓపీ కన్సల్టేషన్ ఎంత, అదర్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఫార్మసీ ఎంత అనేది తెలుస్తుంది. టోటల్ బిల్లబుల్ అమౌంట్, టోటల్ పెయిడ్ అమౌంట్, క్యాష్ అమౌంట్, కన్సెషన్ అమౌంట్, డ్యూ అమౌంట్, యూపీఐ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఈ క్రెడిట్ అమౌంట్ అనేది ఏంటి అంటే ఇన్సూరెన్స్లు ఇవి క్రెడిట్ కంపెనీస్ అమౌంట్. అట్లాగే టైప్ వైజ్ అయిపోయి డే వైజ్ సమ్మరీ. ఈ డేలో సమ్మరీ ఏంటి అంటే ఇది చూసుకోవచ్చు మీరు. టోటల్గా ఈ డేలో జరిగిన, అంటే ఈరోజు మనం టెస్టింగ్ కాబట్టి ఇంట్లో బిల్లింగ్ చేయం కాబట్టి ఇట్లా కనబడుతుంది. ఆ డే వైజ్ సమ్మరీ అనేది మీకు తెలిసిపోతుంది అక్కడ చూస్తే. సో ఇది స్క్రోల్ రిపోర్ట్స్, ఇవన్నీ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ఒక్కసారి వెరిఫై చేస్తుంటే తెలుస్తుంది. అట్లాగే ల్యాబ్ రిపోర్ట్స్. ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఏంటంటే ఐపీ ల్యాబ్ కానీ సర్వీసెస్ కానీ ఏ పేషెంట్కి ఏమేమి బిల్ అయినాయి అనేది టోటల్గా తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు వస్తే, ఫస్ట్ టు ఇప్పటివరకు నేను పెడితే ఒక ఇన్వెస్టిగేషన్, ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ చూడవచ్చు, టైపు క్రెడిటా, పేయింగా, ఇన్సూరెన్స్ అగనెస్ట్గా చూసుకోవచ్చు, ఓపీఆ, ఐపీఆ చూడవచ్చు, పర్టికులర్ ఆ పేషెంట్కి చూడవచ్చు, పర్టికులర్ ఆ ఐపీకి కూడా చూడవచ్చు అనమాట. అట్లాగే పర్టికులర్ ఆ డాక్టర్ అగనెస్ట్గా చూడవచ్చు, ఆ సర్వీస్ హెడర్ అగనెస్ట్గా కూడా మీరు చూడవచ్చు. ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయి ఇందులో, ఒకటి కాదు. సో ఫ్రమ్ డేట్ టు డేట్ తీసుకుంటారు. ఒక ఇన్వెస్టిగేషన్, పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ అంటే అట్లా చూసుకోవచ్చు. టైప్ వైజ్గా వస్తుంది, టైప్ వైజ్ చూసుకోవచ్చు. పేషెంట్ ఐపీ, ఓపీ కావాలంటే అట్లా చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ వైజ్ కావాలన్నా చూసుకోవచ్చు, డాక్టర్ వైజ్ కావాలన్నా చూసుకోవచ్చు, సర్వీస్ టైప్ వైజ్ కూడా కావాలన్నా కూడా చూసుకోవచ్చు. లేదంటే రిజిస్ట్రేషన్ వైజ్ కావాలన్నా కూడా చూసుకోవచ్చు. ఏమొద్దు డైరెక్ట్గా చేశారంటే కూడా డైరెక్ట్ కూడా వస్తుంది మీకు.
ఈ రిపోర్ట్. నేను ఏ ఫిల్టర్ పట్టుకుంటే డైరెక్ట్ తీసాను. డైరెక్ట్గా చూడండి, బిల్ నెంబరు, బిల్ డేటు, బిల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఓపీఐపి నెంబరు, తర్వాత పేషెంట్ నేము, ఐపీఆ, ఓపీఆ, ల్యాబా చూసుకోవచ్చు. ఇక్కడ పేర్ టైపు, డాక్టర్ నేమ్, డిపార్ట్మెంట్, టెస్ట్ కోడ్, డిస్క్రిప్షన్, పేడ్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఇలా తీసుకోవచ్చు. లేదు మీరు ఓన్లీ పేయింగే కావాలి నాకంటే, ఓన్లీ పేయింగ్, ఓన్లీ ఓపీ కావాలి, ఓన్లీ డాక్టర్కి ఈ డాక్టరే కావాలి అంటే కూడా మీరు అట్లాగా రిపోర్ట్ తీసుకోవచ్చు. ఏం లేవు, ఆ డేట్ అగ్నెస్ట్గా పెడితే చాలా ఫిల్టర్స్ ఉన్నాయి ఇందులో. ఆ ఫిల్టర్స్ అన్ని యూజ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఓపీ తీసుకోవచ్చు, ఐపీ తీసుకోవచ్చు, రెండు కలిపి తీసుకోవచ్చు. ఆ డాక్టర్ అగ్నెస్ట్గా కూడా తీసుకోవచ్చు. సర్వీస్ హెడర్, ల్యాబొరేటరీ సర్వీసెస్ అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఏమైనా అయినా కూడా ఆ ల్యాబొరేటరీ సర్వీస్ కింద ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. ఇట్లా చాలా ఫిల్టర్స్ అనేవి ఈ రిపోర్ట్లో ఉన్నాయి మీకు, ల్యాబ్ రిపోర్ట్స్లో. అట్లాగే కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కూడా ఉంది, ల్యాబ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్. ల్యాబ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు పెడితే టోటల్ వస్తుంది. అంటే అందులో టెస్ట్ వైజ్ వస్తుంది, ఇలా టోటల్గా వచ్చేస్తుంది మీకు. ఆ ఈచ్ బిల్ వైజ్ వచ్చేస్తుంది అనమాట. సో డేటా, పేషెంట్ నేము, డాక్టర్ నేము, పేర్ నేము, ఓపీ ల్యాబా, ఐపీ ల్యాబా, తర్వాత బిల్ నెంబరు, బిల్ డేటు, ట్రాన్సాక్షన్ అమౌంట్, టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్, కన్సెషన్ అమౌంట్, డ్యూ అమౌంట్, పేడ్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, యూజర్ ఐడి, టెస్ట్. ఇలాగా ల్యాబ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ల్యాబ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్, ఎంఐఎస్ రిపోర్ట్లో ఒకటి కన్సల్టేషన్ రిపోర్ట్ అనేది పెట్టాము ఒకటి. ఈ కన్సల్టేషన్ రిపోర్ట్ ఏంటి అంటే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇంకా రిపోర్ట్స్ అనేవి మల్టిపుల్ రిపోర్ట్స్, చాలా రిపోర్ట్స్ అనేవి వస్తాయండి. ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. కాకపోతే రిపోర్ట్స్ అనేవి డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి. డైలీ కొత్త రిపోర్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది కన్సల్టేషన్ రిపోర్ట్ ఒకటి. డాక్టర్ నేము, డిపార్ట్మెంట్, కన్సల్టెంట్ నేమ్, పేర్ నేమ్, అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ డేట్, ఆయన కన్సల్టేషన్స్ టోటల్గా ఏవైతే ఉన్నాయో ఆయన కన్సల్టేషన్స్ మొత్తం. ఎంఐఎస్ రిపోర్ట్స్లో కన్సల్టేషన్ రిపోర్ట్ అన్నమాట. ఇది అన్నీ కూడా ఐపీ కన్సల్టేషన్, ఓపీ కన్సల్టేషన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓపీ కన్సల్టేషన్ బేసిక్గా మెయిన్. అట్లాగే ఎంఐఎస్ రిపోర్ట్ ఒకటి ఉంది. ఈ ఎంఐఎస్ రిపోర్ట్ అనేది ఇంకా చేస్తున్నాము, మరి అయిపోలేదు. ఈ ఎంఐఎస్ రిపోర్ట్ అయిపోతుంది రేపు, మీకు ఆల్రెడీ లైవ్లో ఉంది. మేము వేరే రిపోర్ట్ చేసేసి పెట్టేస్తాం. రిపోర్ట్స్ అయితే చాలా ఉంటాయండి. ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి రోజు యాడ్ అయిపోతూనే ఉంటాయి. మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిపోర్ట్స్లో అన్ని ఏమేమి రిపోర్ట్స్ కొత్తగా ఏమైనా యాడ్ అయినా లేవా అనేది చూసుకోవాలి. ఈ అడ్మిన్ దాంట్లో ఆ ఏ బిల్లు ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఇచ్చాము. ఇంకా ఇందులో అడ్మిన్ దాంట్లో చాలా స్క్రీన్స్ అనేవి వస్తాయి. ఆ బిల్ నెంబరు ఇక్కడ ఏదైనా కొట్టారనుకోండి, ఆ బిల్లు ఏంటి అనే డీటెయిల్స్ అని తెలుస్తుంది మీకు. ఇక్కడ ఒక ప్రింట్ కూడా వస్తుంది, ప్రింట్ కూడా బటన్ ఇచ్చాము. ఆ బిల్ ఏంటిది, అది ఏం కొట్టారు అనేది ఇక్కడ మీకు వస్తుంది టోటల్గా. ఆ బిల్ నెంబర్ ఇక్కడ టైప్ చేశారంటే అసలు ఏంటి ఆ బిల్లు, ఏ పేషెంట్ నేమ్ ఏంటి, ఓపీఆ, ఐపీఆ, ఏం పర్పస్ బిల్ చేశారు, ఎవరు బిల్ చేశారని తెలియడానికి ఇచ్చిన స్క్రీన్ అన్నమాట. సో రిపోర్ట్స్ అనేది ఇవి. ఇంకా నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మేము యాడ్ చేస్తుంటాము, మీరు చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.